బీజేపీ కార్యాలయానికి వెళ్దాం. బీజేపీ కార్యాలయంలో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర, ఏంటి ప్రస్తుతానికైతే బీజేపీకి 2167 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. అసలు బీజేపీ ఏమంటోంది, అక్కడి నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమవుతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బైపోల్లో మేమే గెలవబోతున్నాం, మేమే అక్కడ కాషాయ జెండా ఎగరవేస్తామన్నటువంటి కాషాయ పార్టీ కనీసం అటు అధికార పార్టీకి కానీ మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి కనీసం పోటీ ఇవ్వలేనటువంటి ఓట్ల పర్సెంటేజ్ను ప్రస్తుతం బీజేపీ మూటగట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు 3 రౌండ్లు కంప్లీట్ అయితే బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్, ముఖ్యంగా ఓట్లు దాదాపు 2568 ఓట్లు మాత్రమే. ఈ 3 రౌండ్లలో కలుపుకొని 2568 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 30,000 ఓట్లకి పైగా వస్తే 3 రౌండ్లలో కలుపుకొని, అదేవిధంగా బీఆర్ఎస్కి 3 రౌండ్లలో కలుపుకొని 29,000కు పైగా కూడా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కనీసం బీజేపీ, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి నేతలు ఈ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన ఇప్పటి వరకు కూడా ఎవరు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఎవరు ఇక్కడి వరకు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి ఏ ఒక్క నేత కూడా వచ్చినటువంటి దాఖలాలే. పూర్తిగా బీజేపీ లీడర్లు లేక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెలవెలవబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు బీహార్లో దూసుకుపోతుంటే మరొక వైపు జూబ్లీహిల్స్లో మాత్రం కనీసం పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ నేతలంతా కూడా ఒకటే భావించారు, కనీసం డిపాజిట్ అయినా వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనలు చేశారు. కనీసం 10,000 ఓట్లు క్రాస్ చేస్తుందా లేదా అనేటటువంటి చర్చ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఇంత తక్కువ ఓట్లు బీజేపీకి రావడానికి కారణం ఎవరనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలోనే ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా కిషన్ రెడ్డి అంటూ కూడా ఆయన పైన బాధ్యతలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు నూతన అధ్యక్షుడు రామచంద్రరావు, వీళ్ళిద్దరిపైన ప్రధానంగా ఇతర నేతలంతా కూడా భారం వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దాదాపు 10,000 ఓట్లు క్రాస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే 3 రౌండ్లు కలుపుకొని 2568 ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు ఇంత తక్కువ ఓట్లకి బీజేపీ పరిమితం అవుతుంది? గత 2023 ఎన్నికల్లో 25,000 ఓట్లని జూబ్లీహిల్స్లో సంపాదించినటువంటి బీజేపీ పార్టీ ఈసారి కనీసం దానికి చేరుకుంటుందా లేదా అన్నది కూడా అయోమయ పరిస్థితులు ప్రస్తుతం బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడేందుకు ఏ ఒక్కరు కూడా బీజేపీ లీడర్స్ ఎవరు కూడా రాష్ట్ర కార్యాలయానికి రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సాయంత్రం బీహార్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కంప్లీట్ అయ్యేటటువంటి టైంలో వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ బీజేపీ నేతలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఫలితాల పైన మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దానికి దూరంగా ఉంటున్నారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీదేవి. అయితే అటు బీహార్లో అయితే ఎన్డీఏ హవా కొనసాగుతోంది కదా నాగేంద్ర, మరి దీనిపైన బీజేపీ నేతల స్పందన ఏంటి? ఓకే, ముఖ్యంగా ఒకవేళ ఉన్నా లేకపోయినా అటైతే వాళ్ళ హవా కొనసాగుతోంది, అటు మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసింది కదా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే బీహార్కి సంబంధించినటువంటి కౌంటింగ్లో 1 సైడ్ అయిపోయింది పూర్తిగా. అక్కడ దాదాపు మ్యాజిక్ ఫిగర్ని దాటి 150-160కి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటివరకు కూడా బీజేపీ నాయకులు ఎవరు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాలేదు. ఈ అంశం పైన కూడా మాట్లాడేందుకు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ వచ్చినా సరే బీహార్ ఎన్నికలను పక్కన పెట్టి ముఖ్యంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఎవరు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాలేదనేటటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, ఇతర నేతలు కీలక నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఓట్లను బీజేపీ వైపు, ఓటర్లన్నీ బీజేపీ వైపు తిప్పుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు
అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం బీజేపీ లీడర్స్ ఎవరు కూడా రాష్ట్ర కార్యాలయానికి అందుబాటులోకి రాకుండా దూరంగా ఉంటున్నారు అనేటటువంటి చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి శ్రీధర్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.